So yesterday we were discussing about the tables. Yeah. So Yes, 11 is 20. correct. So okay, what is this? Support 1 2 3, right? Yeah. But it is giving error. You didn't change the password, right? I didn't change. ABAP user on support 1 2 3. SUPPORT. Okay. Yeah. SU. And this is 812. 812. Okay. So yesterday we were talking about tables. Yes. So let us go to SE11. And we looked at the standard table. E01. So here, let's say, for example, here in this table, we are having some 81 fields. Right? ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది మ్యామ్ నిన్న. చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ లెంత్ చెప్పారు కదా కౌంట్ అని. అది దాన్ని ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ప్రతిసారి కౌంట్ చేయలేం కదా. ఇదా లెంత్? అవును అవును. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ బుక్కర్స్ అనేది 4 క్యారెక్టర్స్ లాంగ్ అని ఉంది, రైట్? సపోజ్ 5 క్యారెక్టర్స్ లాంగ్ వాల్యూ ఇచ్చారనుకోండి. సపోజ్ ఇక్కడ బుక్కర్స్ ఓన్లీ 4 క్యారెక్టర్స్ లాంగే తీసుకోగలదు. బుక్కర్స్ వాల్యూ ఫిక్స్డ్ మే అని ఫిక్స్డ్ అయ్యని అంటే శాప్ ఇచ్చేస్తుందా అని కౌంట్? 4 అంటే 4 అలౌ చేస్తుంది, రైట్? సపోజ్ మీరు బుక్కర్స్ వాల్యూ లెట్స్ సే సమ్ y 1 2 3 4 ఇవన్నీ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ అక్కడే బుక్కర్స్ ఫీల్డ్ లెంత్ ఇట్ కెన్ హోల్డ్ ఓన్లీ 4 క్యారెక్టర్స్ లాంగ్. అప్పుడు అది ఏం చేస్తుంది? అప్పుడు ఏమైంది, ఏం తీసుకుంటుంది? అది ఇప్పుడు ఇది 4 క్యారెక్టర్స్ లాంగ్ కాబట్టి 1 1 2 3 తీసుకుంటుంది, అంతే తీసుకుంటుంది. ఈ 4 5 ని తీసుకోదు అది, ఎందుకంటే అది హోల్డ్ చేయలేదు. ఎందుకంటే దాని కెపాసిటీ 4 క్యారెక్టర్స్ లాంగే. అది లెంత్ అంటే అదనమాట. సో శాపే ఫిక్స్ చేసేసింది 4 కంపెనీ కోడ్ ఎప్పుడు 4 క్యారెక్టర్సే ఉండాలి అని. 4 క్యారెక్టర్స్ లాంగే ఉండాలి అని SAP ఫిక్స్ చేసేసింది. అది మనము 3 క్యారెక్టర్స్ ఇస్తే నో ప్రాబ్లం, 4 క్యారెక్టర్స్ ఇస్తే నో ప్రాబ్లం. బట్ 5 క్యారెక్టర్స్ ఇచ్చామనుకోండి, అది లాస్ట్ది అది డిలీట్ చేసేస్తుంది, అది తీసుకోదన్నమాట. రైట్? సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు టోటల్ మనకి 81 ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ టేబుల్లో. కానీ మన రిక్వైర్మెంట్ లెట్స్ సే మనకి ఒక కస్టమ్ టేబుల్ కావాలి. అండ్ ఆ కస్టమ్ టేబుల్లో మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మనకి ఒక 5 ఫీల్డ్సే కావాలి ఈ టేబుల్లో, రైట్? సో అలాంటప్పుడు మనము ఈ టేబుల్ మొత్తము యూజ్ చేయటం అనవసరం. ఎందుకు? దీంట్లో 81 ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకు కావాల్సిన ఓన్లీ 5 ఫీల్డ్సే. అలాంటప్పుడు అనవసరంగా మనం 75 ఫీల్డ్స్ ని మనం యాక్సెస్ చేస్తున్నట్టు అయిపోద్ది, రైట్? సో అందుకని అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం కస్టమ్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాము. సో మనం ఇప్పుడు ఒక నేను ఇప్పుడు /n అని ఇచ్చానంటే అదేమైంది, ఈ సెషన్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను SE11 మళ్ళీ వెళ్తున్నాను, వెళ్ళి నేను ఇప్పుడు KNA1 అంటే కస్టమర్ మాస్టర్ టేబుల్. సో KNA1 అనేది కస్టమర్ మాస్టర్ టేబుల్. ఇక్కడ ఏంటి, కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి, కస్టమర్ రిలేటెడ్ డీటెయిల్స్ టేబుల్ ఇది. సో ఇది కూడా స్టాండర్డ్ టేబుల్ ఆఫ్ SAP క్రియేటెడ్ బై SAP. ఈ టేబుల్ కూడా స్టాండర్డ్ టేబుల్ SAP క్రియేట్ చేసింది ఈ టేబుల్ని. సో మనం ఏంటి, ఇప్పుడు మనం ఒక కస్టమ్ టేబుల్ ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 207 ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ మనం ఓన్లీ ఒక 4 ఫీల్డ్సే వాడతాం దీంట్లో,
రైట్? కావాలనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? మనము ఒక కస్టమ్ టేబుల్ క్రియేట్ చేసుకొని, ఆ కస్టమ్ టేబుల్‌లో మనకి ఏమేం ఫీల్డ్స్ కావాలో అవే పెట్టుకుంటాం. So instead of accessing all this big table directly, we can use the custom table with only required fields. 4 or 5 fields, 5 fields, 10 fields, 10 fields, right? So let us see how to create the custom table. So ఇప్పుడు /o అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమైంది? ఈ సెషన్ ఇలాగే ఉంటుంది. ప్లస్ ఇంకో కొత్త సెషన్ మనం ఏ టీ కోడ్ అయితే ఇస్తామో ఇంకో కొత్త సెషన్ ఆ టీ కోడ్ తో ఓపెన్ అయింది. సో /o SE11 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమైంది? ఈ సెషన్ ఇలాగే ఉంటుంది, బట్ ఇంకో కొత్త సెషన్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఇది సెషన్ ఇలాగే ఉంది, ఇక్కడ ఇంకో కొత్త సెషన్ ఓపెన్ అయింది SE11. సో మనము కస్టమ్ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనము ఫస్ట్ ఆల్ఫాబెట్ Y గాని Z గాని మొదలవ్వాలి, Y తో గాని Z తో గాని మొదలవ్వాలి. సో మనము Y, మన కస్టమర్ డీటెయిల్స్ టేబుల్ కదా ఇక్కడ, అందుకని మనము Y కస్ట్ 3 అని ఇచ్చా. ఇదేంటి? మన టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ వచ్చేసి మనము మా ఇది కస్టమ్ డెవలప్మెంట్ కాబట్టి Y తో గాని Z తో గాని స్టార్ట్ చేయాలి కాబట్టి Y తో స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత కస్టమర్ రిలేటెడ్ డీటెయిల్స్ కాబట్టి కస్ట్ 3 అని ఇచ్చాను, రైట్? సో దిస్ ఈజ్ అవర్ టేబుల్ నేమ్. సో I will select the create button. So here we will be having customer details in this table. Customer details in this table, short description. ఇక్కడ చూడండి డెలివరీ క్లాస్ అని ఉంది. డెలివరీ క్లాస్ అంటే ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ ది అప్లికేషన్ టేబుల్, మాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్ డేటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మాస్టర్ డేటా, వాట్ ఈస్ ట్రాన్సాక్షన్? సో బై డెఫినిషన్ మాస్టర్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా ఈస్ ద డేటా, it will not be changed over a period of time. It will not be changed over a period of time. ఇలాంటి దాన్ని మాస్టర్ డేటా అంటారు. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఏంటి? లైక్ అవర్ పాస్పోర్ట్ నెంబర్. పాస్పోర్ట్ నెంబర్ 10 years వ్యాలిడిటీ ఉంటుంది, రైట్? అవర్ ఆధార్ కార్డ్, ఆధార్ నెంబర్ ఏంటి? ఒకసారి ఇష్యూ చేస్తే ఇంకా అది చేంజ్ అవ్వదు. అలాగే మన ఇదేంటి? ఎంప్లాయీ నెంబర్. ఆ కంపెనీలో పనిచేసినంత కాలం ఆ నెంబర్ అలాగే ఉంటుంది, ఎంప్లాయీ నెంబర్, రైట్? మనము 10 years వర్క్ చేసినా కానీ మనకు ఆ సేమ్ ఎంప్లాయీ నెంబరే ఉంటుంది. సో పాస్పోర్ట్ నెంబర్, ఆధార్ నెంబర్, ఎంప్లాయీ నెంబర్, అవర్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఇవన్నీ ఏంటి? ఇవి చేంజ్ అవ్వవు, రైట్? అండ్ దెన్ కంపెనీ కోడ్, కస్టమర్ నెంబర్. సో ఇలాంటివన్నీ they don't change over a period of time, right? So all of these are the examples of master data. Master data అంటే ఏంటంటే it will not change ఒక లాంగ్ టైం ఉంటుంది అనమాట. సపోజ్ పాస్పోర్ట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 10 years అంటే ఏంటి? 10 years ఇస్ అ లాంగ్ టైం, రైట్? సో అలా. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే మాస్టర్ డేటాలో డేటా యూనిక్ గా ఉంటుంది. సపోజ్ ఇద్దరు ఎంప్లాయీస్ కి ఒకటే ఎంప్లాయీ నెంబర్ ఇవ్వరు కదా కంపెనీలో, రైట్? సో అలాగే స్టూడెంట్స్ రోల్ నెంబర్, దట్ ఈస్ ఆల్సో మాస్టర్ డేటా. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, దట్ ఈస్ ఆల్సో మాస్టర్ డేటా. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ మాస్టర్ డేటా, ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్టర్ డేటా, రైట్? ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి? ఇట్ విల్ బి changed frequently.
అంటే ఏంటి ఎగ్జాంపుల్స్? అవర్ క్రెడిట్ కార్డ్ బిల్, రైట్? అవర్ మొబైల్ బిల్. మొబైల్ బిల్ అంటే ఏంటి? మొబైల్ బిల్లో ఉండే ట్రాన్సాక్షన్స్. అలాగే క్రెడిట్ కార్డ్ బిల్ అంటే క్రెడిట్ కార్డ్లో ఉండే ట్రాన్సాక్షన్స్, రైట్? అవర్ బ్యాంక్ విత్డ్రాల్స్, ఏటీఎం విత్డ్రాల్స్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేటా. అంటే ఏంటి? ఇది చేంజ్ అయిపోతా ఉంటుంది. ఇప్పుడు మనము ఎక్కువ టైమ్స్ మనీ డ్రా చేసామనుకోండి, ఆర్ మనీ ఖర్చు పెట్టామనుకోండి, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, రైట్? అలాగే మన క్రెడిట్ కార్డ్ బిల్, మనం ఎక్కువ షాపింగ్ చేస్తే ఎక్కువ క్రెడిట్ కార్డ్ ఎక్కువ బిల్స్. ఓకే సో ఇలాంటి డేటాని ఏమంటారు? మొబైల్. మన మొబైల్ బిల్ కూడా చేంజ్ అయిపోతా ఉంటుంది. మనం చేసే కాల్స్ ని బట్టి దాని బిల్ చేంజ్ అయిపోతా ఉంటుంది, రైట్? సో ఇలాంటి వాటిని ఏమంటారు? ట్రాన్సాక్షన్ డేటా అంటారు. సో సో నౌ యూ నో వాట్ ఈస్ మాస్టర్ డేటా అండ్ వాట్ ఈస్ ట్రాన్సాక్షన్. ఓకే. ట్రాన్సాక్షన్ డేటాలో డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ, రైట్? అంటే మీరు సపోజ్ ఎవ్రీ మంత్ నేను 5 టైమ్సే బ్యాంక్ నుండి మనీ డ్రా చేస్తాను అనుకున్నారు అనుకోండి. అంటే ఓన్లీ 5 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, రైట్? సో అది ఎవ్రీ మంత్ మీకు 5 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. అలా దేర్ కెన్ బి సమ్ డూప్లికేషన్ ఇన్ ట్రాన్సాక్షన్ డేటా. ట్రాన్సాక్షన్ డేటాలో చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, రైట్? But master data is it will be there period. So that is the difference between master data and transaction. So ఇక్కడ చూస్తే అప్లికేషన్ టేబుల్. ఈ అప్లికేషన్ టేబుల్ అనేది ఏంటి? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా రెండింటిని హోల్డ్ చేయగలదు, రైట్? అండ్ నెక్స్ట్ ది కస్టమైజింగ్ టేబుల్, మెయింటెనెన్స్ ఓన్లీ బై కస్టమర్, నాట్ SAP importer. Table for storing temporary data delivered empty. Customizing table protected against SAP updates. Control table, SAP and customer have separate key areas. System table maintained only by SAP. System table contents transportable via separate TR objects. So, ఇవన్నీ ఏంటంటే ఈ ఫస్ట్ మనం ఎప్పుడు కస్టమ్ టేబుల్ క్రియేట్ చేసినా కానీ మనం ఎప్పుడు we will always select the only the first option, that is the application table. Master and transaction data. That means మన కస్టమ్ టేబుల్స్ ఏం చేయాలి? దే కెన్ హోల్డ్ మాస్టర్ డేటా ఆర్ ట్రాన్సాక్షన్. ఈ రెండింటిని హోల్డ్ చేయగలగాలి. అందుకనే ఎప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మీరు అనొచ్చు, మరి ఇవన్నీ ఆప్షన్స్ ఎందుకు ఉన్నాయంటే SAP కూడా క్రియేట్ చేస్తుంది కదా టేబుల్స్ ని, స్టాండర్డ్ టేబుల్స్ ని. SAP క్రియేట్ చేసినప్పుడు ఈ ఆల్ అదర్ ఆప్షన్స్ ని SAP విల్ సెలెక్ట్. SAP మిగతా ఆప్షన్స్ అన్నిటిని SAP సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ మనం ఎప్పుడైనా కానీ we only select the application table to store master and transaction data. That is the first option. And then ఇక్కడ data browser table view maintenance. ఇక్కడ ఏంటి? ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి. డిస్ప్లే మెయింటెనెన్స్ అలౌడ్ విత్ రెస్ట్రిక్షన్స్. ఇక్కడ ఏంటి? రెస్ట్రిక్షన్స్ ఉంటాయంట. డిస్ప్లే మెయింటెనెన్స్ అలౌడ్, ఓన్లీ అలౌడ్ అంటున్నారు. డిస్ప్లే మెయింటెనెన్స్ నాట్ అలౌడ్. ఇప్పుడు మనకేంటి? మనం కస్టమ్ టేబుల్ అసలు ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? మనం కస్టమ్ టేబుల్ క్రియేట్ చేస్తుందే మనకి యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, రికార్డ్స్ మాడిఫై చేయాలన్నా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మనకి ఏ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. అందుకనే కదా మనం కస్టమ్ టేబుల్ ని క్రియేట్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద సెకండ్ ఆప్షన్, డిస్ప్లే మెయింటెనెన్స్ అలౌడ్. మనం ఎప్పుడు సెకండ్ ఆప్షనే సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేస్తాము, ఇక్కడ సెకండ్ ఆప్షనే సెలెక్ట్ చేస్తాము. మనం ఎప్పుడు కస్టమ్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం, రైట్? సో ఐ విల్ సేవ్ దిస్ డేటా. సేవ్. ఇక్కడ చూడండి ప్యాకేజ్ అడుగుతుంది. సో ఐ విల్ గివ్ అవర్ ప్యాకేజ్ నేమ్. దిస్ ఇస్ అవర్ ప్యాకేజ్ నేమ్. సో మన ప్యాకేజ్ మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసాము. సేవ్ ఇట్. ఇక్కడ ఏంటి? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ నెంబర్. ఎప్పుడైనా మనము ఎప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ సెపరేట్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ లో పెట్టుకోవటము బెటర్. ఎందుకంటే
మనం మూవ్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి we will try to move them కదా. We'll try to move them from development to QA to production. ఆ మూవ్ చేయాలనుకున్నప్పుడు ఏంటి, అవి సెపరేట్ గా ఉన్నాయి అనుకోండి ట్రాన్స్పోర్ట్ నెంబర్స్, ఏది కావాలంటే అది మూవ్ చేయొచ్చు, రైట్. అలా కాకుండా అన్ని కలిపి పెట్టేసాం అనుకోండి, అన్ని ఒకసారి మూవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏటికి అవి సెపరేట్ ఉన్నాయి అనుకోండి, ఏ ట్రాన్స్పోర్ట్ కావాలి, ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆ ఆబ్జెక్ట్ ఆ ఒక్కటే మూవ్ చేయొచ్చు, రైట్. అలా కాకుండా అన్ని ఒకే ట్రాన్స్పోర్ట్ వర్క్ బెంచ్ లో పెట్టామనుకోండి, ఆ నెంబర్ మనం మూవ్ చేసేటప్పుడు బేసిస్ వాళ్ళు ఆ నెంబర్ బేస్డ్ ఆన్ దట్ నెంబర్ దే విల్ మూవ్, రైట్. అప్పుడు ఏమైంది, అప్పుడు అన్ని ఒకసారి మూవ్ చేయాల్సి వస్తుంది, రైట్. అందుకని ఏంటి, అలా కాకుండా మనం సెపరేట్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ లో మనం సేవ్ చేస్తే అప్పుడు దేనికది ఏది అవసరమైతే అదే మూవ్ చేస్తూ ఉంటారు సెపరేట్ గా, రైట్. దట్స్ వై ఆల్వేస్ వీ హ్యావ్ టు ట్రై టు సేవ్ దెమ్ అండర్ ఏ న్యూ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ నెంబర్. సో అందుకని నేను ఇప్పుడు క్రియేట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. పైగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ ఏంటి, వై ఐఎమ్ లర్నింగ్ ఎస్ఏపి. కానీ అదేంటంటే ఏం చేస్తుందంటే, రీసెంట్ గా క్రియేట్ చేసిన టిఆర్ ని డిస్ప్లే చేస్తుంది, రైట్. కానీ ఇక్కడ మనము ఇప్పుడు ఒక కస్టమ్ టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాం, రైట్. అప్పుడు ఏంటి, డిస్క్రిప్షన్ కూడా మ్యాచ్ అవ్వదు అప్పుడు, రైట్. అందుకని ఏంటి, ఎప్పుడు న్యూ రిక్వెస్ట్ ని క్రియేట్ చేసుకోవాలి, సెలెక్ట్ న్యూ రిక్వెస్ట్. సో ఇదేంటి, ఈ టేబుల్లో మనకి కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి ఈ టేబుల్లో. సో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ కస్టమ్ టేబుల్ దట్ విల్ హోల్డ్ కస్టమర్ డీటెయిల్స్. సో సేవ్ ఇట్. ఇక్కడ ఇప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ గా మనకి కొత్త వర్క్ బెంచ్ రిక్వెస్ట్ నెంబర్ క్రియేట్ అదే జనరేట్ చేసేస్తుంది విత్ అవర్ డిస్క్రిప్షన్. మనం డిస్క్రిప్షన్ ఇచ్చామంతే, న్యూ అని కొట్టి డిస్క్రిప్షన్ ఇచ్చాము, అదే మనకి జనరేట్ చేసేస్తుంది. సో కంటిన్యూ, రైట్. సో అండ్ దెన్ దేర్ ఈస్ అనదర్ ట్యాబ్ హియర్ కాల్డ్ టెక్నికల్ సెట్టింగ్స్. మనం ఎప్పుడు టేబుల్ క్రియేట్ చేసినా కానీ దానికి మనం కొన్ని టెక్నికల్ సెట్టింగ్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఈ టెక్నికల్ సెట్టింగ్స్ లో ఏమేమి ఉంటాయి, ఇక్కడ చూడండి, డేటా క్లాస్ ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మాస్టర్ డేటా ఆర్ ట్రాన్సాక్షన్ డేటాకి ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. మనకి కూడా రెండు రకాల డేటా ఉంటుంది మనం క్రియేట్ చేసేటప్పుడు. మనం కస్టమ్ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకు కూడా రెండు రకాల డేటా, ఒకటి మాస్టర్ డేటా, ఇంకోటి ట్రాన్స్పరెంట్ టేబుల్. ఈ మాస్టర్ డేటాని హోల్డ్ చేయడానికి ట్రాన్స్పరెంట్ టేబుల్స్, ట్రాన్సాక్షన్ డేటాని హోల్డ్ చేయడానికి ట్రాన్స్పరెంట్ టేబుల్స్. ఈ రెండు ఆప్షన్స్ మనకి, రైట్. సో మనల్ని ఎప్పుడైనా కానీ మనం ప్రాజెక్ట్ లో వర్క్ చేసేటప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేయండి అన్నారు అనుకోండి, మనం అడగచ్చు వాళ్ళని, ఓకే ఈ టేబుల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, ఈ టేబుల్ మాస్టర్ డేటా హోల్డ్ చేస్తుందా, ట్రాన్సాక్షన్ డేటా హోల్డ్ చేస్తుందా అని మనం అడగచ్చు. వాళ్ళు గనక మాస్టర్ డేటా హోల్డ్ చేస్తుందంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. వాళ్ళు గనక ట్రాన్సాక్షన్ డేటా హోల్డ్ చేస్తుందంటే మనం సెకండ్ ఆప్షన్ తీసుకుంటాం, రైట్. So all the other options will be selected by SAP when they are creating the tables. So మనము కస్టమ్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఐదర్ ఫస్ట్ ఆప్షన్ కానీ ఐదర్ సెకండ్ ఆప్షన్. వాళ్ళు కనుక మాస్టర్ డేటా హోల్డ్ చేస్తుంది ఈ టేబుల్ అంటే ఫస్ట్ ఆప్షన్, వాళ్ళు కనుక ట్రాన్సాక్షన్ డేటా హోల్డ్ చేస్తుంది అంటే సెకండ్ ఆప్షన్. సో అది అడిగి వాళ్ళు ఏదంటే ఈ ఫస్ట్ రెండిట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, డబుల్ క్లిక్. ఇంకోటి సైజ్ కేటగిరీ అంటే ఏంటి, ఈ టేబుల్ ఎన్ని రికార్డ్స్, ఎంత నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ని స్టోర్ చేసుకోగలదు, దాని కెపాసిటీ ఏంటి, రైట్. ఇది ఎలా ఉంటుందంటే కెపాసిటీ, సపోజ్ దానికి ఇక్కడ మనకి సైజెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4, 5 అని అలా ఉంటాయి అన్నమాట సైజెస్. అంటే ఏంటి, 0 అంటే ఇట్ విల్ టేక్ సమ్, అది స్టాండర్డ్ గా అదే హోల్డ్ చేస్తుంది అనమాట, సమ్ లెట్స్ సే సమ్ 1000 KB ఆఫ్ మెమరీ, రైట్.
ఆ 1000 KB ఆఫ్ మెమరీలో ఎన్ని రికార్డ్స్ పెడితే అన్ని రికార్డ్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా అవసరమైంది అనుకోండి, మనం వీ వాంట్ టు సేవ్ మోర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం ఏం వరీ అవ్వకర్లా. అది ఎస్ఏపి ఏం చేస్తుంది, ఎస్ఏపి ఈజ్ రియల్లీ స్మార్ట్. ఇప్పుడు మనము సైజ్ 0 అని తీసుకున్నాం అనుకోండి, సమ్ 1000 KB ఆఫ్ మెమరీ ఫస్ట్ అలొకేట్ చేస్తుంది. అది అయిపోగానే ఆటోమేటిక్గా అదే ఇంకొక 1000 KB అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ 1000 అయిపోగానే ఆటోమేటిక్గా ఇంకొక 1000 KB అలొకేట్ చేస్తుంది, ఇంకొక 1000 KB అలొకేట్ చేస్తుంది. సో అందువల్ల మనం ఇచ్చే స్పేస్ సరిపోదేమో, తర్వాత ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తే ఎలాగా, అవన్నీ మనము వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఎస్ఐపికి ఎంత కావాలో అంతే తీసుకుంటారు మేము అది. ఇప్పుడు మనము సైజ్ 0 అన్నాం అనుకోండి, ఆ 0కి ఎంత సైజ్ ఉందో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలొకేట్ చేస్తుంది. అది అయిపోగానే మళ్ళీ అంతే సైజు మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అలొకేట్ చేస్తుంది. అది కూడా అయిపోగానే మళ్ళీ థర్డ్ అంతే సైజు మళ్ళీ థర్డ్ అలొకేట్ చేస్తుంది. ఇంకా అది అలా అలొకేట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే సేమ్ అని అలొకేట్ చేస్తది, ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. ఎక్కువ తక్కువ ఉండదు. ఇప్పుడు మనము సైజ్ 0 అంటే 1000 KB అనుకోండి, సైజ్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సైజ్ 0 ఈజ్ స్మాల్ అన్నమాట, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఆటోమేటిక్ గా అలొకేట్ చేస్తుంది సమ్ 1000 KB అనుకోండి, 1000 KB. సో అదే ఆటోమేటిక్ గా ఎవ్రీ టైం 1000 KB అలొకేట్ చేసేస్తా ఉంటది, మనం ఒకసారి మెన్షన్ చేస్తాం. అందుకని ఎప్పుడైనా కానీ స్మాల్ సైజ్ ని అలొకేట్ చేస్తాము. ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసేటప్పుడు కూడా ఆల్వేస్ వీ నీడ్ టు అలొకేట్ స్మాల్ సైజ్. ఎందుకు, మనం వరీ ఒకర్లా. ఎందుకంటే అది ఒక ఫస్ట్ అలొకేషన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అదే ఇంకొక 1000 KB అలొకేట్ చేస్తుంది. అది అయిపోతే మళ్ళీ ఇంకో 1000 KB అలొకేట్ చేస్తుంది. ఎస్ఏపి సిస్టమ్ ఈస్ రియల్లీ స్మార్ట్ దట్ వే. సో ఇక్కడ సైజ్ కేటగిరీ అంటే ఇది ఎక్స్పాండ్ చేశారనుకోండి. సో ఎక్స్పాండ్ సో ఇఫ్ 0 అని ఇచ్చారనుకోండి, అదిగో 0 టేబుల్స్ లెస్ దాన్ 500K అంట, రైట్? సో అంటే ఏంటది, ఆ 500K అయిపోయాక మళ్ళీ ఆటోమేటిక్ గా ఇంకో 500K అలొకేట్ చేస్తుంది, రైట్? సో అందుకని ఆల్వేస్ ట్రై టు అలొకేట్ లెస్ సైజ్ ఆఫ్ మెమరీ. సో ఇక్కడ టెక్నికల్ సెట్టింగ్స్ లో 2 థింగ్స్. ఒకటేంటి, డేటా క్లాస్ అంటే ఏంటి, ఈ టేబుల్ వెదర్ ఇట్ విల్ హోల్డ్ మాస్టర్ డేటా ఆర్ ట్రాన్సాక్షన్ డేటా. సైజ్ కేటగిరీ అంటే ఏంటి, ఈ టేబుల్ సైజ్ కెపాసిటీ ఎంత అనేది. సో ఈ 2 థింగ్స్ we'll maintain in the technical settings, and sometimes they will ask in the interviews. So what are the things you will maintain in the technical settings of the table? అప్పుడు ఈ రెండు చెప్పాలి పాయింట్స్. ఒకటేమో డేటా క్లాస్ అంటే ఏంటి, whether it is going to hold master data or transaction data, we will mention that here in the data class. ఇంకోటి ఏంటి, సైజ్ కేటగిరీ అంటే ఏంటి, whether it will how much of allocation do we have to do for that particular table, right? So this is sometimes they ask in the interviews this question. So save it. ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది, లెట్స్ టేక్ ద బ్యాక్ బటన్. ఇక్కడ ఫీల్డ్స్ అనే ట్యాబ్ ఉంది, ఫీల్డ్స్. ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనము KNA1 కస్టమర్ మాస్టర్ టేబుల్ డీటెయిల్స్ కావాలి మనకి. అప్పుడు ఏంటి, ఇక్కడ సేమ్ ఫీల్డ్ నేమ్ అండ్ ఇట్స్ రిలేటెడ్ డేటా ఎలిమెంట్ ఇద్దాం. సో ఫీల్డ్ నేమ్ అనేసి కున్నారు, దాని డేటా ఎలిమెంట్ కూడా కున్నారు. సో కున్నార్ అంటే ఏంటి, కస్టమర్ నెంబర్. సో ఐ విల్ గివ్ కున్నార్, అండ్ ఇది మనం మెయిన్ కీ, అండ్ ఇది ఇనీషియల్ వాల్యూస్ ని తీసుకోకూడదు. కస్టమర్ నెంబర్ ఎప్పుడు జీరోస్ ఉండవు కదా, రైట్? నెక్స్ట్ ఏంటి, కస్టమర్ నెంబర్ అయింది, నేమ్ ఆఫ్ ద కస్టమర్, దాని రిలేటెడ్ డేటా ఎలిమెంట్ ఏంటి, name1_GP. సో ఇవి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. name1 ఇస్ ద నేమ్ ఆఫ్ ద కస్టమర్, దాని రిలేటెడ్ డేటా ఎలిమెంట్ ఏంటి,
name1_gp. సో కస్టమర్ నెంబర్ అయింది, కస్టమర్ నేమ్ అయింది, కస్టమర్ సిటీ. సో కస్టమర్ సిటీ ఈజ్ ORT01. సో ORT01. ఆ తర్వాత కస్టమర్ కంట్రీకి అంటే ల్యాండ్ 1. సో దాని రిలేటెడ్ స్టాండర్డ్ డేటా ఎలిమెంట్ తీసుకుంటాము. ల్యాండ్ 1 ఈజ్ ద ఫీల్డ్ నేమ్. సో ఇవి ఏంటి, ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేటా ఎలిమెంట్స్ ని తీసుకున్నాం. అలా కాకుండా మనకు కావాలంటే మనము కస్టమ్ డేటా ఎలిమెంట్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇంకొక అడ్వాంటేజ్ విత్ కస్టమ్ టేబుల్స్ ఏంటి, స్టాండర్డ్ టేబుల్స్ లో నుండి ఫీల్డ్స్ తీసుకోవచ్చు అండ్ మనకు కావాల్సిన కస్టమ్ ఫీల్డ్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ కస్టమ్ టేబుల్స్. సపోజ్ నేను ఇంకొక న్యూ ఫీల్డ్ అని ఇంకొక కొత్త ఫీల్డ్ ని క్రియేట్ చేద్దాం. సో ఇది మన కస్టమ్ డేటా ఎలిమెంట్ కాబట్టి మనము నేమ్ దేంతో స్టార్ట్ చేయాలి, వైతో కానీ జెడ్తో కానీ స్టార్ట్ చేయాలి. సో వై న్యూ ఫీల్డ్, రైట్? సో ఇది కస్టమ్ది కాబట్టి దీనికి మనం అన్ని డిఫైన్ చేయాలి. ఏంటి, దీని డేటా టైప్ ఏంటి, దీని లెంత్ ఏంటి, అవన్నీ డిఫైన్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, ఎంటర్ కొడితే ఇవన్నీ స్టాండర్డ్ ప్రీ డిఫైన్డ్ డేటా ఎలిమెంట్స్ కాబట్టి ఆటోమేటిక్ గా వీటి వాల్యూస్ పాపప్ అయిపోయినాయి. ఏంటి, టైప్ ఆఫ్ ద డేటా, లెంత్ ఆఫ్ ద డేటా అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డేటా. కానీ ఇది కస్టమ్ది కదా, ఇది కస్టమ్ది, మనం ఇంకా ఏం డిఫైన్ చేయలేదు. అందుకని ఇక్కడ ఏం చూపించట్లా, డేటా టైప్ ఏం చూపించట్లేదు, లెంత్ 0 చూపిస్తుంది, డిస్క్రిప్షన్ కూడా ఏం చూపించట్లేదు. ఎందుకంటే ఇది కస్టమ్ది కాబట్టి, రైట్? సో లెట్ us try to define the data type and the length. సో ఈ డేటా ఎలిమెంట్ మీద డబుల్ క్లిక్ చేస్తే వై కస్టమర్ 3 was changed, table was changed, save before exiting editing. Yes, save it, right? సో ఇలా ఏంటి, ఇక్కడ ఐ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్. ఐ అనేది ఇన్ఫర్మేషన్ మెసేజ్. మనకి ABAP లో ఏంటి, we have 5 different types of messages. ఐ అంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్, ఎస్ అంటే సక్సెస్ మెసేజ్, రైట్? డబ్ల్యూ అంటే వార్నింగ్ మెసేజ్, ఈ అంటే ఎర్రర్ మెసేజ్, ఎర్రర్. అలాగే ఏ అంటే అబార్ట్. సో మనకి దీస్ ఆర్ ద 5 different kinds of messages we have in ABAP. ఐ అంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్, ఎస్ అంటే సక్సెస్ మెసేజ్, డబ్ల్యూ అంటే వార్నింగ్ మెసేజ్, ఈ అంటే ఎర్రర్ మెసేజ్, ఏ అంటే అబార్ట్. సో మనకి ఎప్పుడైనా కానీ ఆ ఫస్ట్ 3 we don't have a problem. ఆ ఫస్ట్ 3 మెసేజెస్ నో ప్రాబ్లం. మనకు ఓన్లీ ప్రాబ్లం ఏంటి, ఈ ఎర్రర్ మెసేజ్, ఈ 2 మెసేజెస్ అయితే అదేంటి, మనల్ని అసలు స్టాప్ చేసేస్తుంది. ఆ ఎర్రర్స్ ఫిక్స్ చేసేదాకా మనకి ముందుకు వెళ్ళనిది. ఇన్ఫర్మేషన్ మెసేజ్ అంటే ఏంటి, ఊరికే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి, జస్ట్ అంతే. సక్సెస్ అంటే సక్సెస్ అని ఇస్తుంది. డబ్ల్యూ అంటే వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది, రైట్? సో ఈ అంటే ఎర్రర్ కానీ అబార్ట్ కానీ అంటే ఏంటి, ఈ రెండింటిని మనము, ఈ ఎర్రర్స్ వస్తే మనం అది ఫిక్స్ చేసేదాకా అది ముందుకు వెళ్ళలేదు అనమాట, రైట్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్ వీ హ్యావ్ ఇన్ ABAP. ఇక్కడ చూసారంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్, అప్లికేషన్ టేబుల్ షుడ్ బి క్లయింట్ స్పెసిఫిక్, అదొక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే, నో ప్రాబ్లం. సో కంటిన్యూ. ఇక్కడ చూడండి, డేటా ఎలిమెంట్ వై న్యూ ఫీల్డ్ నాట్ అవైలబుల్. యూ వాంట్ టు క్రియేట్ ద డేటా ఎలిమెంట్, ఎస్ క్రియేట్ ఇట్. ఇక్కడ డిస్క్రిప్షన్, న్యూ ఫీల్డ్, దాని డొమైన్ కూడా డిఫైన్ చేయాలి కదా మనం.
సో డొమైన్ కి కూడా సేమ్ నేమ్ ఇద్దాం. బికాస్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ YRZ, డొమైన్ ఆల్సో సేమ్ నేమ్ ఇద్దాం. సో డొమైన్ కి మళ్ళీ డబుల్ క్లిక్ చేద్దాం. డబుల్ క్లిక్ చేస్తే వై న్యూ ఫీల్డ్ వాస్ చేంజ్, సేవ్ బిఫోర్ ఎగ్జిటింగ్ ఎడిటింగ్. ఎస్, సేవ్. ఈ ప్యాకేజీలో సేవ్ చేయం. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన కస్టమ్ టేబుల్, మన కస్టమ్ డేటా ఎలిమెంట్, కస్టమ్ డొమైన్ ఇవన్నీ రిలేటెడ్ టుగెదర్ కదా. ఇవన్నీ ఒకదానికోటి రిలేషన్ ఉన్నాయి. అందుకని మనము సేమ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ లో సేవ్ చేయాలి. ఎందుకు? ఈ కస్టమ్ టేబుల్లోనే మనం కొత్తగా క్రియేట్ చేసే కస్టమ్ డేటా ఎలిమెంట్, కస్టమ్ డొమైన్ ఇవన్నీ కూడా కస్టమ్ టేబుల్లో రిలేట్ అయి ఉన్నాయి. అందుకని వీటన్నిటిని ఒకే వర్క్ బెంచ్ రిక్వెస్ట్ లో సేవ్ చేయాలి. రైట్? అప్పుడేంటి, ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ మూవ్ చేసినప్పుడు దీన్ని రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, కస్టమ్ టేబుల్ కి రిలేటెడ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ డేటా ఎలిమెంట్, కస్టమ్ డొమైన్ ఇవన్నీ కూడా దీనికి రిలేట్ అయినాయి. అందుకని అన్ని ఒకసారి మూవ్ అవుతాయి. సో డొమైన్ వై న్యూ ఫీల్డ్ నాట్ అవైలబుల్, యూ వాంట్ టు క్రియేట్ ద డొమైన్. ఎస్. సో డొమైన్ కి కూడా షార్ట్ డిస్క్రిప్షన్ ఇద్దాం. సో డేటా టైప్, ఇక్కడ మనం ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ద అవైలబుల్ డేటా టైప్స్ ఇన్ ABAP. సో క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ టైప్ డేటా, రైట్? కరెన్సీస్ అంటే CURR, డేట్ ఫార్మాట్ అంటే DATS, డెసిమల్ అంటే DEC, రైట్? లాంగ్వేజ్ అంటే LANG, న్యూమరిక్ టైప్ ఆఫ్ డేటా అంటే NUMC, స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అంటే STRANG. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, like 98% ఆఫ్ ద టైమ్ వీ విల్ సెలెక్ట్ క్యారెక్టర్ టైప్. ఎందుకు క్యారెక్టర్ టైప్ ఎందుకు సెలెక్ట్ చేస్తాము? ఎందుకంటే అది క్యారెక్టర్స్ ని, ఆల్ఫాబెట్స్ ని, స్పెషల్ క్యారెక్టర్స్, న్యూమరిక్ నంబర్స్ ఏది ఇచ్చినా తీసుకుంటుంది. సో వీ విల్ టేక్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా. అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే లెంత్. ఈ న్యూ ఫీల్డ్ అనేది ఎంత లెంత్ ఉండాలి? ఇప్పుడు మనము ఎప్పుడైనా కానీ మనం ఇలా న్యూ ఫీల్డ్స్, కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ చెప్తారు వాళ్ళ డాక్యుమెంట్ లో, న్యూ ఫీల్డ్ నేమ్ ఇది ఉండాలి, దాని డేటా టైప్ ఇది ఉండాలి, దాని లెంత్ ఇది ఉండాలి, అన్ని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చినవి మనము అది చూసుకొని వాళ్ళు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెడతాం. ఇక్కడ నేను ఊరికే ఎగ్జాంపుల్ కి 2 అని పెడతాను. రైట్? సో ఇవన్నీ కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు, ఎంత లెంత్ ఉండాలి కొత్త ఫీల్డ్ కి, దాని డేటా టైప్ ఏముండాలి, అవన్నీ కూడా వాళ్ళు ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఇచ్చి మనం మార్చుకునేది అనుకున్నది కదా మ్యామ్. వాళ్ళు ఏమి మెన్షన్ చేస్తారో అంటే రిక్వైర్మెంట్ బట్టి, క్లయింట్ తో మాట్లాడి రిక్వైర్మెంట్ బట్టి కదా వాళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ తయారు చేసేది డాక్యుమెంట్. సో ఆ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఇచ్చిన డాక్యుమెంట్ ని బట్టి మనము తయారు చేస్తాం. రైట్? సో ఇది మీటింగ్ ఇంకొక 1 minute లో అయిపోయేటట్టుంది. అయిపోయిన తర్వాత నేను షేర్ చేస్తాను మీ క్లాస్. ఓకే? ఓకే. సో మీటింగ్ PDF ఏమన్నావా? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమైనా పెట్టేస్తా. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎప్పుడు ఇస్తారు? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఇందాక లైక్ టేబుల్లో అంటే ఇయ్యనా ఈటిలో నేను మొత్తం అలా నేను చెప్తుంటాను. మళ్ళీ టాపిక్ అంతా అయిపోయాక కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా చెప్తాను. సరే. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్. ఓకే మ్యామ్, ఇది కోచింగ్ ఎన్ని డేస్? 30 days లో అయిపోతుందా? 30 hours అన్నారు. 30-35 hours పడుతుంది. ఓకే. సో నిన్న క్లాస్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారా? డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసినాను. డౌన్లోడ్ ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. మనం క్లాస్ లో ఏం చేసామో మీరు అది ప్రాక్టీస్ చేయండి. సో టైప్ ఆఫ్ ద డేటా మెన్షన్ చేసాము, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంతో మెన్షన్ చేసాము. అండ్ ఇక్కడ చూసారా, ఇది న్యూ రివైజ్డ్ స్టేట్ లో ఉంది. సో ఇక్కడ యాక్టివేట్ ఫీల్డ్ అనేది, ఈ లైట్ యాక్టివ్ స్టేట్ లో ఉండాలన్నమాట. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ప్యాకేజింగ్. సో కంటిన్యూ. సో ఇప్పుడు ఇది యాక్టివ్ స్టేట్ లో ఉంది. యాక్టివ్ స్టేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ రెడీ టు బి యూజ్డ్. రైట్? సో లెట్స్ గో బ్యాక్.
ఇక్కడ మన డేటా ఎలిమెంట్ చూస్తే ఇది కూడా న్యూ స్టేట్ లో ఉంది. సో దీన్ని కూడా యాక్టివేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది కూడా